ఇక హిందూ విద్యార్థులకు బొట్టు, బీజేపీ అధికారంలోకి రాగానే తప్పనిసరి చేస్తాం. కల్మా వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక సక్సెస్ స్కూల్లో కల్మా హోంవర్క్. ఏం కల్మారా దిక్కుమలోళ్ళు? హిందూ విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తారంట అధికారంలోకి రాగానే బండి సంజయ్. ఇటువంటి విషయాలల్లా ఈ కుహునా మేధావులు, ఈ గాడిద కొడుకులు, ఈ దేశాన్ని సర్వనాశనం చేసే కుహునా మేధావులు ఒక్క నా కొడుకు మాట్లాడా? హిందూ అమ్మాయిలకు ఉర్దూ ఎట్లా నేర్పుతున్నారా? చిన్నప్పటి నుంచే మతం మార్చడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా గాడిద కొడుకులారా అని ఒక్క నా కొడుకు మాట్లాడాడు. నేను లెఫ్టిస్ట్ అంటే భారతదేశంలో పుట్టలేదా? భారతదేశంలో లేవా నువ్వు? దీనిపైన ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడాడు, ఒక్క బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడాడు. మళ్ళీ ఎటు చేసి బీజేపీ మాట్లాడాడు తప్ప ఏమిటి దేనికి దిక్కు లేదు. అందుకే హిందువులందరూ సంఘటితమవుతున్నారు. బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా. చెప్పుతో కొట్టిండోడు పొట్టు. ఏంది కథ చూద్దాం. చెంపపేట కల్మా హోంవర్క్. సైదాబాద్ సక్సెస్ స్కూల్లో విద్యార్థులకు టీచర్ల అసైన్మెంట్. తీవ్రంగా ఖండించిన తల్లిదండ్రులు. ఓ హిందూ విద్యార్థినికి ఓ వర్గం వారు పఠించే కల్మా చదవాలని స్కూల్ టీచర్ హోంవర్క్ ఇవ్వడం కలకలం రేపింది. సైదాబాద్ సక్సెస్ స్కూల్లో గురువారం వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 2వ తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థిని పాఠశాల డైరీలో కల్మా చదివి రాయాలని హోంవర్క్గా రాసి ఉంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే వారు స్కూల్కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. చిన్నారులకు ప్రార్థనలు లేదా మతపరమైన బోధనలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం నుంచి అధికారిక వివరణ వెలువడలేదు. ఎందుకు వెలువడ? 2 వీక్తో వెలువడుతుంది. ఎందుకు వెలువడతారా? విద్యాశాఖ అధికారులు స్పందించలేరు. స్పందించారు. ముస్లింలకు సంబంధించి స్పందించారు. హిందువులకు సంబంధించింది అత్తాపూర్ ఎస్ఐ కూడా స్పందిస్తారు, కానీ ముస్లింలకు సంబంధించింది స్పందించారు. ఇగో ఇటువంటి దరిద్రపు చేయబట్టే హిందువులందరూ ఏకమవుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఖండించిన ఏబీవీపీ. సక్సెస్ స్కూల్లో బలవంతంగా మత బోధనలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2వ తరగతి విద్యార్థులకు హోంవర్క్లో భాగంగా కల్మా సురావ్ ఫతే రాయాలని సూచించడం దుర్మార్గం అన్నారు. గతంలో మైనార్టీ గురుకులాల సెక్రటరీ షఫీవుల్లా అధికారికంగా ప్రార్థనా సమయంలో విద్యార్థులకు కల్మా చదవాలని సర్క్యులర్ ఇచ్చారని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సక్సెస్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని పేర్కొన్నారు. ఇది కల్మా. ఇక బండి సంజయ్ ఏమంటూనే ఉంటారు. హిందూ విద్యార్థులకు బొట్టు, బీజేపీ అధికారంలోకి వస్తే పక్కాగా అమలు అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ సైదాబాద్లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్లో హిందూ విద్యార్థులకు కల్మా సూరా ఫతేహ చదవాలని హోంవర్క్ ఇచ్చారనే వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరిగా చేస్తామన్నారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని గురువారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. బరి తెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని కల్మా సురహ్ ఫాతే చదవాలని హుకుం జారీ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సక్సెస్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను హిందూ సమాజం ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. ఈ ఘటనపై సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఆటో డ్రైవర్ భరత్ను పోలీసులు మజ్లిస్ నాయకులు వేధింపులకు గురి చేశారని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు చూసి చూడనట్లు వ్యవహరిస్తే తెలంగాణ రాష్ట్రమంతా విస్తరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భరత్ తన ఆటోపై రాసిన దాంట్లో తప్పేముందన్నారు. హిందువులను కించపరిచేలా ఉర్దూలో ఆటోలో గోడలపై రాసుకున్న వాళ్ళపై ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు. మజ్లిస్ వాళ్లకు న్యాయం, భరత్కు మరో న్యాయం అని గట్టిగానే అరుచుకున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే హిందూ అమ్మాయిలకు బొట్టు తప్పనిసరిగా సర్క్యులర్ జారీ చేస్తారట. కల్మా చదవడం రాబాయి. ముస్లింలు చదువుకుంటారు. ఒకటి మతం మీద ఇంకో మతాన్ని రుద్దడానికి లేదు అవకాశం. ఇటువంటి దరిద్రంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. నా కొడుకు మాట్లాడే కుహునా మేధావులు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టేటోళ్ళందా దీనిపైన ఎందుకు మాట్లాడతలేరు?
ఇది పడదే మనకు. మనం దేశాన్ని ఎట్లా సర్వనాశనం చేయాలి, ఎట్లా మనం సర్వనాశనం చేసి ఆ పక్క దేశంలో రష్యాకో చైనాకో ఎట్లా సపోర్ట్ చేయాలని చూడండి. కోసి కారం పెట్టాలి ఒక్కొక్కరిని.